గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్లోని ఏపీ డిసాస్టర్ ఆఫీస్లో ఉన్నాము. ఇక్కడే లైవ్లో చూసుకుంటే ఇక్కడే అన్ని లైవ్ అప్డేట్స్ దొరుకుతున్నాయి మోంతా తుఫాన్ గురించి. దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం డాక్టర్ పూర్ణచంద్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, అసలు మోంతా తుఫాన్ లైవ్ అప్డేట్స్ ఏంటి సార్? ఇప్పుడు ప్రస్తుతానికి మోంతా తుఫాను గత 6 గంటలుగా ఇంచుమించుగా 15 కిలోమీటర్ స్పీడ్తో ప్రయాణిస్తుంది. ప్రస్తుతానికి ఇది 270 కిలోమీటర్ల దూరంలో కాకినాడకి కేంద్రీకృతమైంది. ఇక్కడ చూసుకుంటే కనుక మీరు 190 కిలోమీటర్లు మచిలీపట్నానికి, 270 కిలోమీటర్లు ఆల్రెడీ చెప్పిన విధంగా కాకినాడకి, అదేవిధంగా విశాఖపట్నానికి 340 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనది. ఇది ఈరోజు లేట్ ఈవినింగ్ అంటే ఈవినింగ్ 5:36 తర్వాత నుంచి ల్యాండ్ క్రాస్ చేసే అవకాశం అయితే మనకి ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం ఆ విధంగా ఈవినింగ్ క్రాస్ అయ్యే అవకాశం ఉన్నది. ఈవినింగ్ నుంచి నైట్ వరకు ప్రజలు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి. దీనికోసం ఇక్కడ నిరంతరం పర్యవేక్షించడానికి అన్ని లైన్ డిపార్ట్మెంట్స్, రాష్ట్రంలో ఉన్న అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ నుంచి ఇక్కడ ఆఫీసర్స్ని డిప్యూట్ చేయడం జరిగింది. అదేవిధంగా సమాచారం లైవ్లో అక్కడ గ్రౌండ్ లెవెల్కి ఇన్ఫార్మ్ చేస్తారు. ఎవరికి ఏది లాస్ జరగకుండా, హ్యూమన్ లాస్ లేకుండా చేయాలని చెప్పేసి హానరబుల్ మినిస్టర్ మన సీఎం గారు ఆదేశాల మేరకు అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ ఆల్రెడీ అప్రమత్తం అయ్యాయి. ఆల్రెడీ మనకి తీర ప్రాంత ప్రజల్లో ఎక్కడైతే ఎఫెక్ట్ ఉన్నదో ఇప్పుడు ప్రస్తుతానికి కాకినాడ, మేజర్గా మనకి కాకినాడ దగ్గరలో తీరం దాటే అవకాశం అయితే ఉన్నది. అదేవిధంగా దాని తర్వాత కింద కోనసీమ, వెస్ట్ గోదావరి, అదేవిధంగా అనకాపల్లి కూడా ఎక్కువ ఈదురుగాలు వీచే అవకాశం అయితే ఉన్నది. దీనికోసం ఆల్రెడీ ప్రజల్ని షెల్టర్స్కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ 334 రిలీఫ్ క్యాంప్స్ అయితే ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టారు. అరౌండ్ 3500 రిలీఫ్ క్యాంప్స్ అయితే కనుక 2500 రిలీఫ్ క్యాంప్స్ అయితే కనుక ఆల్రెడీ ఐడెంటిఫై చేశారు. 334 రిలీఫ్ క్యాంప్స్ ఆల్రెడీ ఓపెన్ చేసి ఆల్రెడీ జనాల్ని దానిలోకి తరలించడం జరుగుతుంది, సేఫ్ ప్లేస్లో పెట్టడానికి. తీరం దాటితే ఎలాంటి ఇంపాక్ట్ వచ్చే అవకాశం ఉందంటారు? తీరం దాటేటప్పుడు ఇంచుగా ఇందాక చెప్పిన విధంగా ఈవినింగ్ టైంలో తీరం దాటడం స్టార్ట్ అవుతుంది. ఆ తీరం దాటేటప్పుడు బలమైన ఈదురుగాలు ఇంచుమించుగా 90 నుంచి 100 కిలోమీటర్ల స్పీడు, మ్యాక్సిమం 110 కిలోమీటర్ల స్పీడ్ వచ్చే వరకు ఈదురుగాలు వీచే అవకాశం అయితే ఉన్నది. ఆ సమయంలో ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి, హోర్డింగ్స్కి దూరంగా ఉండాలి. అదేవిధంగా చెట్ల కింద మాత్రం ఎవరు ఉండొద్దు అని చెప్పేసి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే కనుక మీరు ఏ జిల్లాలో అయితే ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ ఇచ్చారో ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అయితే జిల్లా యంత్రాంగానికైతే సమాచారం చేరవేయటం జరిగింది. ఆల్రెడీ దీని ప్రకారం అక్కడ యాక్షన్ ప్లాన్స్ ప్రిపేర్ చేసి అదేవిధంగా దానికి తగిన రీతిగా వాళ్ళు పనిచేస్తున్నారు. అంటే ఏ జిల్లాలో రెడ్ అలర్ట్ ఉంది, తర్వాత ఏ జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు సార్? ఓకే, ఈరోజు చూసుకుంటే కనుక మొత్తం కోస్టల్ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి రెడ్ అలర్ట్ ఇచ్చారు. ఎక్కడి నుంచి అంటే నెల్లూరు నుండి పల్నాడు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, అదేవిధంగా అల్లూరు సీతారామరాజు, పార్వతీపురమణ్యం, విజయనగరం, శ్రీకాకుళం, ఈ అన్నింటికి ఈరోజు అయితే మాత్రం రెడ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. రేపు ఉదయం వరకు ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. భారీ వర్షాలు, ఈదురుగాలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. జిల్లా కలెక్టర్ ఎలాంటి సంచారం ఆదేశించారు మీకు? ఆల్రెడీ వీటి కోసం ఎక్కడైతే ఎక్కువ ప్రభావిత ప్రాంతాలు ఉంటాయో లోతట్టు ప్రాంత ప్రజల్ని ఆల్రెడీ షెల్టర్ హోమ్స్కి షిఫ్ట్ చేయమని చెప్పేసి జరిగింది. ఎక్కడైతే కనుక వీక్ హోర్డింగ్స్ ఉంటే అన్నీ రిమూవ్ చేయమని చెప్పేసి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఎన్ని షెల్టర్ హోమ్స్ పెట్టించారు సార్? అంటే ఎంతమందిని అక్కడ తీసుకెళ్లారు అన్ని జిల్లాల్లో నుంచి? మనకి 334 షెల్టర్ హోమ్స్ అయితే ఆల్రెడీ ఓపెన్ చేశారు. దానిలోకి ప్రజలను తరలించడం జరుగుతుంది. ఆల్రెడీ 2500 షెల్టర్ హోమ్స్ ఐడెంటిఫై చేశారు. కాకినాడ జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు. కాకినాడ కాకుండా పక్కన ఏ ప్రాంతాలకి హై అలర్ట్ ప్రకటించారు? కాకినాడతో పాటు దాన్ని ఆనుకుని ఉన్న జిల్లాలు కోనసీమ, వెస్ట్ గోదావరి, అదేవిధంగా పైన చూసుకుంటే కనుక అనకాపల్లి, విశాఖపట్నానికి హై అలర్ట్ అయితే ప్రకటించారండి. ఎందుకంటే తీరం దాటేటప్పుడు దాని యొక్క తీవ్రత కాకినాడతో పాటు పైన ఉన్న జిల్లాలు, కింద ఉన్న జిల్లాలకు కూడా ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అంటే తుఫాన్ వల్ల ప్లేన్స్, ట్రైన్స్ కూడా ఆపేశారు. గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ కూడా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా యూజ్ చేయొద్దని చెప్తున్నారు. ఎందుకు అంత హై అలర్ట్ ఎందుకు ఇచ్చారు? ఎందుకంటే అది తీరం దాటే సమయంలో మనకు చూసుకుంటే ఈదురుగాలు ఎక్కువ ఉంటాయి. ఎవరైనా ట్రాన్స్పోర్టేషన్లో ఏమైనా ఇష్యూ వస్తే కనుక లాస్ ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి ట్రాన్స్పోర్ట్ మొత్తం బ్లాక్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రజలు కూడా ఎవరు ప్రయాణాలు అవి పెట్టుకోవద్దు. ఇది రేపు మార్నింగ్ వరకు కొంచెం హై అలర్ట్గా ఉంటే దెన్ వీ విల్ బి ఇన్ ద సేఫ్ సైడ్. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ ఎన్ని పంపించారు? ఏ జిల్లాలు పంపించారు?
ఆల్రెడీ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను అయితే కనుక మనం చూసుకుంటే ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలని ఎక్కడెక్కడ అయితే పొజిషన్ చేసి పెట్టున్నారో, స్టాండ్ బై చేసి పెట్టున్నారో ఆల్రెడీ ఇక్కడ మేము చూసుకోవచ్చు. ఎన్టీఆర్ జిల్లాలో తిరుపతి, ప్రకాశం, కోనసీమ, అనకాపల్లి, రాజమండ్రి, బాపట్ల, అన్నమయ్య, ఏలూరులో ఆల్రెడీ స్టాండ్ బై పెట్టించారు. 3 ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ని అయితే కనుక స్టాండ్ బై పెట్టాము. రిజర్వ్ ఎక్కడ మనకి అవసరం పడుతుందో అక్కడికి మనం మూవ్ చేసుకునేటట్టు. అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ చూసుకుంటే కనుక మొత్తం 13 టీమ్స్ని అయితే కనుక డిప్లాయ్ చేసి ఉంచారు. అందులో 8 ఆల్రెడీ 8 డిస్ట్రిక్ట్స్లో పొజిషన్ చేసి పెట్టారు. 5 రిజర్వ్లో పెట్టుకుని ఉంచుకున్నాం హెడ్ క్వార్టర్స్లో. కొన్ని జిల్లాలో ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. దీనివల్ల ఇంపాక్ట్ ఏంటి సార్ అసలు మనకి? ఈ ఫ్లడ్స్ అన్నది ఏంటంటే ఇక్కడ లోకలైజ్డ్ ఫ్లడ్స్ ఉంటాయి. ఎందుకంటే కనుక ఇక్కడ లోకల్ డ్రైనేజ్ చోకింగ్ అవ్వటం కానీ అలాంటి వల్ల ఫ్లడ్స్ వచ్చే ఆస్కారం అనేది. మనకి వర్షపాతం ఎక్కువ నమోదైనప్పుడు డ్రైన్స్ని క్లియర్ ఉంటే నో ప్రాబ్లం, లేదంటే ఎక్కడైనా చిన్నగా ఫ్లడ్స్ అవకాశం అయితే ఉన్నది. రాష్ట్రంలో ఇన్ని గంటల వరకు జాగ్రత్తగా ఉండాలని చెప్తారు మీరు? రేపు ఉదయం వరకు అయితే మాత్రం ప్రజలందరూ హై అలర్ట్తో ఉండాలి. ఎందుకంటే వన్స్ క్రాస్ అయిపోయిన తర్వాత మనకి దాని యొక్క ఇంటెన్సిటీ అయితే తగ్గుతుంది. వర్షపాతం కూడా రేపటి నుంచి మెల్లగా నెమ్మదిస్తుంది. లైవ్ అంటే ఇక్కడ ఫోన్ కాల్స్ అని ఇక్కడికే వస్తాయా సార్? ఇవన్నీ కాల్స్ అని ఇప్పుడు మనం రాష్ట్రంలో ఎక్కడి నుంచి అయినా కానీ టోల్ ఫ్రీ నెంబర్స్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టోల్ ఫ్రీ నెంబర్ చూసుకుంటే 1070-112, అదేవిధంగా 1800-425-0101 అవన్నీ ఇక్కడే మనకి ల్యాండ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మన ఆపరేటర్స్ ఉంటారు. వాళ్ళు ఇక్కడ నిరంతరం ఎవరైనా మనకి ఫోన్ కాల్ చేసి ఏదైనా సమాచారం కావాలన్నా, వాళ్ళకి ఏమైనా సహాయం కావాలన్నా కానీ ఇక్కడి నుంచి వాళ్ళకి కోఆర్డినేట్ చేసి దాన్ని డౌన్ స్ట్రీమ్లో కన్సర్న్ ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ మనకి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ నుంచి వాళ్ళకి ఏదైనా సహాయం కావాలంటే కనుక వాళ్ళకి అందజేస్తాం. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే దీన్ని ఎస్ఈఓసి అంటారు, స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్. ఇట్ ఈస్ లైక్ వార్ రూమ్. ఇక్కడ అందరూ అధికారులు ఉంటారు, ఎస్డిఎంఏకి సంబంధించి అధికారులు. అదేవిధంగా ఆపరేటర్స్ వీళ్ళు ఎప్పుడు కంటిన్యూస్గా వెదర్ సిచ్యువేషన్, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్ని అంచనా వేసి వాళ్ళకి ఏ విధంగా సూచనలు ఇవ్వాలని చెప్పేసి ఎండి గారి దృష్టిలో పెట్టి దాన్ని సమాచారం అందజేస్తూ ఉంటారు. ఇవన్నీ లైవ్ అప్డేట్స్ కలెక్టర్ అండ్ అనిత గారు తీసుకుంటున్నారండి? ఎస్ మేడం. ఇప్పుడు ఏదైతే లైవ్ అప్డేట్స్ ఉంటాయో దాన్ని ఇక్కడి నుంచి సమాచారం సీఎంఓకి, అదేవిధంగా సంబంధిత మంత్రివర్గానికి కూడా అందజేయడం జరుగుతుంది. దీంతోపాటు ఎన్డీఎంఏ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వాళ్ళకు కూడా మనం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.